హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రివాన్ష్ దసరా షాపింగ్ కోసం అని మేము ఏఎంబి మాల్కి వెళ్ళాము. వీకెండ్స్లో వెళ్ళినందుకు అక్కడ ఫుల్ రష్ ఉండే. వెదర్ చాలా కూల్గా ఉండే ఆ రోజు. ఇంకా స్టార్ట్ చేసేసాం. సో నా ప్లాన్ అయితే వానికి కుర్తా తీసుకోవాలని అనుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ తోటి ఎప్పుడు వానికి షాపింగ్ చేయలేను. అండ్ ఇది ఫెస్టివల్ కదా, ట్రెడిషనల్ ఫెస్టివల్ కాబట్టి కుర్తా అయితే బాగుంటుంది అనిపించింది. బాగానే ట్రై చేసాము. మన్య వాళ్ళ మెబాస్లో 8 మంత్స్ బేబీకి అక్కడ కుర్తాసే లేవు. 8 మంత్స్ వదిలేసి 1 ఇయర్ బేబీ కన్నా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ 1 ఇయర్ బేబీకి కూడా అక్కడ కుర్తాస్ లేవు. చాలా ట్రై చేసాము. అదే మాల్‌లో, అదే స్టోర్‌లో కాకుండా ఇంకా వేరే స్టోర్స్‌లో కూడా చూసాము. బట్ దొరకలేదు. ఇక్కడ మేము ఇంకా అవి ఇవి కలెక్షన్స్, వేరే కలెక్షన్స్ చూస్తున్నాను. షాపింగ్‌కొచ్చినప్పుడు అన్నీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. తీసుకోవాలనుకునేవి దొరకకపోతే ఇంకా నాదైతే ఇదే పని. వేరే అన్నీ చూసుకుంటూ కూర్చుంటాను. మెన్స్ వేర్ కలెక్షన్ చాలా అనిపించింది. ఇక్కడ కిడ్స్‌కి కూడా బాగున్నాయి. ఆడపిల్లలకి శారీస్ ఇవంతా. కాస్ట్లీ శారీస్ అండ్ హాఫ్ శారీ కలెక్షన్ కూడా ఉండే. ఇవైతే చూయించారు వాళ్ళు. ఇవి 2 ఇయర్స్ బేబీకి అనమాట. ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 8,000, 9,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. బాగా నచ్చాయి. బట్ వీనికి సరిపోవు అవి. కలెక్షన్ మాత్రం డిఫరెంట్‌గా చాలా కొత్త కలెక్షన్ వచ్చేసింది ఫెస్టివల్ సీజన్‌కి. ఇన్ కేస్ మీరు దసరాకి కాకపోయినా దివాళీకి ట్రై చేయొచ్చు. ఈ అవుట్‌ఫిట్ చూసాను, వానికి అది కూడా లూజ్ అయిపోయింది. లేడీస్ కోసం కూడా బాగానే కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ. డ్రెసెస్ అన్నీ మంచిగా అనిపించింది నాకు. ఇవన్నీ చూసాను. బట్ నేనేం షాపింగ్ చెయ్యలేదు. వచ్చేసి హాఫ్ సారీ కలెక్షన్, ఇవి గాగ్రా కలెక్షన్, రిసెప్షన్స్‌కి, ఎంగేజ్మెంట్స్‌కి అలాంటివి ట్రై చేయడానికి ఇవి చాలా సెట్ అవుతాయి. మంచి షైనింగ్ అండ్ గుడ్ లుకింగ్ కలెక్షన్స్ ఉండే అక్కడ మన్యవాళ్ళలో. కానీ ఇంత హెవీవి, అంత కాస్ట్లీగా మనం పెట్టి కొంటాము. బట్ ఓన్లీ వన్సే యూజ్ చేస్తాము. నేను అంతే, నా రిసెప్షన్‌ది గాగ్రా ఓన్లీ వన్సే వేసుకున్నాను. మళ్ళీ వేసుకోలేను. నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. మెన్స్ కలెక్షన్ వచ్చేసి మ్యారేజ్‌ది, రిసెప్షన్‌ది చాలా మంచిగా అనిపించినాయి వాళ్ళకు కూడా. డిఫరెంట్ స్టైల్‌లో, డిఫరెంట్ కలర్‌లో ఉండే అనమాట. ఇంకా ఎథనిక్స్‌కి వచ్చేసాము. అందులో చూసాము బేబీకి రివాన్ష్ కోసం ఏమన్నా కుర్తా ఉందేమో అని. చాలా ట్రై చేసాము. అస్సలు ఆప్షనే లేకుండే వానికి. ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాను. నాకు ఇంట్రెస్ట్ ఉండే అనమాట వానికి ఒక కుర్తా తీసుకోవాలని. ఇవి నాకు బాగా నచ్చాయి. ఇలాంటివి సేవ్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఫొటోస్. వాని ఫస్ట్ బర్త్డేకి ఇలాంటివి ఎప్పుడన్నా ట్రై చేయాలనిపించింది. ఇంక అన్ని స్టోర్‌లో వెతికాక వానికి కుర్తా దొరకదని అర్థమైంది. నెక్స్ట్ టైం తీసుకుంటే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అలా చేయించాలనిపించింది. ఇంకా లైఫ్ స్టైల్‌కి వచ్చేసాము. ఇక్కడ బేబీ డ్రెస్సెస్, బేబీ గర్ల్ డ్రెస్సెస్ చాలా మంచిగా అనిపించినాయి నాకైతే. క్యూట్‌గా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ లైఫ్ స్టైల్‌లో కూడా చాలా వెతికాము. అసలు చిన్న పిల్లల డ్రెస్సెస్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటది. ఎంతో వెతికితే నాకు కొన్ని షర్ట్, జీన్స్ దొరికిందనమాట. వానికి కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయ్యేంత. అది కూడా 1 ఇయర్ బేబీకి వచ్చేంత ఉండే. బట్ చాలా టైం తీసుకొని వెతికాము వానికి షాపింగ్. కిందున్న ఈజీ టు బై స్టోర్‌లోకి వచ్చేసాము. ఇవన్నీ టాయ్స్ అవి ఇవి చూసాము. వాడు ఇంట్రెస్టింగ్‌గా చూసాడు ఈ టాయ్స్ అన్నీ. సో ఇది రివాన్ష్ దసరా షాపింగ్ వ్లాగ్. అండ్ వాన్ డ్రెస్సింగ్ ఏంటో నేను గెట్ రెడీ విత్ రివాన్ష్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.